సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థికాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరు చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు రేవంత్ రెడ్డికి రఘురాం రాజన్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంపై పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు సీఎం. ఇటు నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చులపై పూర్తి వివరాలు అందించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంకతో ఆయన సమావేశమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర కేబినెట్ విస్తరణలపై పార్టీ హైకమాండ్తో చర్చించనున్నట్లు సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే పాలనలో జోరు చూపిస్తున్న రేవంత్ పూర్తి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే వేగంగా పనిచేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. మంత్రి విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపైన రేవంత్ హైకమాండ్తో చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. మంత్రి హోదాలో మేడారం జాతర నిర్వహించే అవకాశం ప్రజలు ఇచ్చారన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిలువెత్తు బెల్లం అమ్మవారికి సమర్పించారు. అక్కడే మేడారం ఐటీడీఏ క్యాంప్ ఆఫీసులో జాతరపై సమీక్ష నిర్వహించారు సీతక్క. జాతరను వైభవంగా జరిపిస్తామని, ఇప్పటికే 75 కోట్లు ఇచ్చామని చెప్పారు. మేడారం జాతీయ హోదా రావడానికి కృషి చేస్తానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేడిగడ్డ, అన్నారం లోపాలపై దర్యాప్తు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలను అమలు చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. ప్రజలు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చేసి చూపిస్తామన్నారు. మంత్రి హోదాలో మొదటిసారిగా మంతని నియోజకవర్గానికి వెళ్లిన శ్రీధర్ బాబుకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యను త్వరగా పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు. బ్యాక్ వాటర్తో మంచిర్యాల టౌన్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగిపోతున్న చెన్నూరు, మంచిర్యాల, మంతని ప్రాంతాలు 1,00,000 ఎకరాలకు తీవ్ర నష్టం కలుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించారు. డీజిల్లలో లోపం, ప్రాజెక్టులో అవినీతికి వ్యతిరేకంగా 4 ఏళ్లుగా పోరాడుతున్నా బీఆర్ఎస్ సర్కార్ స్పందించలేదన్నారు వివేక్. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 7 ఏళ్లకేళ్లుగా ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నళ్లను ట్రాన్స్ఫర్ చేసింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్పై వేటు వేసింది. ఆయన్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ నియమించింది. మరోవైపు 9 మంది ఐపీఎస్లు బదిలీ చేసింది రేవంత్ సర్కార్. సిటీ జాయింట్ సిపిగా రంగనాథ్ను నియమించింది. గత ప్రభుత్వం పేదవారి దగ్గర నుంచి గుంజుకున్న భూములను తిరిగి వారికే ఇప్పిస్తామన్నారు నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. కనీస సౌకర్యాలు లేకుండానే నిర్మల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రారంభించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతి ఒక్క నిరుపేదలకు అందేలా చూస్తామన్నారు. నిర్మల్ క్యాంప్ ఆఫీసులో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మహేశ్వర్ రెడ్డి. హైదరాబాద్లోని పలు పబ్బుల్లో సోదాలు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాలోని పబ్బుల్లో తనిఖీలు చేశారు. తొలిసారి స్నీపర్ డాగ్స్ను తీసుకువెళ్లి సోదాలు చేశారు. హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీ సిటీగా మారుస్తానని ప్రకటించిన సిపి శ్రీనివాసరెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టారు. న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తుండగా పబ్బుల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరగబోతున్నాయన్న సమాచారంతో తనిఖీలు చేశారు. శీతాకాలం విడిది కోసం ఇవాళ హైదరాబాద్కు రానున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ఆమె బస చేయనున్నారు. సాయంత్రం హకీంపేట్లోని ఎయిర్పోర్టుకు ఆమె చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారంలోని ప్రెసిడెంట్ భవన్కు రోడ్డు మార్గాన వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా హకీంపేట్, వై జంక్షన్, బొల్లారం జంక్షన్, యాప్రల్ రోడ్, బైసన్ రోడ్డు వైపు వచ్చే వెహికల్స్ను దారి మళ్లించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై మోదీ సర్కారు తీరును తప్పుపట్టాయి విపక్షాలు. స్మోక్ బాంబు ఘటనపై ప్రధాని మోదీ పార్లమెంటులో ఎందుకు చర్చించడం లేదని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ప్రశ్నించారు. విజిటర్స్ నిందితుడికి పాస్ ఇచ్చిన బీజేపీ ఎంపీ విషయంపై విపక్షాలు ప్రశ్నిస్తాయని చర్చకు అంగీకరించడం లేదని ట్వీట్ చేశారు. పార్లమెంటు సెక్యూరిటీ ఇష్యూ తీవ్ర విషయమైన కేంద్రం తమ లోపాలను అంగీకరించేందుకు సిద్ధంగా లేదన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. పార్లమెంటు భద్రతపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే సభ నుంచి ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటులో భద్రత ఉల్లంఘనను తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఘటనపై తొలిసారి స్పందించిన ఆయన ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. లోక్సభలో ఘటనపై స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారన్నారు. దర్యాప్తుపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. కుట్ర వెనుక నిజాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. దీని వెనుక ఉన్న వ్యక్తుల మూలాలు, ఉద్దేశాలు తేలాలన్నారు.
భారీ వర్షాలు తమిళనాడుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కుండపోత వానలతో 7 జిల్లాలు వణుకుతున్నాయి. కన్యాకుమారి, తిరునెల్వేలి, తుత్తుకూడి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. జోరు వానలతో డ్యాంలన్నీ డేంజర్ లెవెల్కు చేరాయి. ఆకస్మిక వరదతో తిరునెల్వేలి అర్బన్, రూరల్ ఏరియాల్లోని వీధులన్నీ జలమయమయ్యాయి. మరో 7 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. చెన్నై సహా 4 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. తుత్తుకుడి, రామనాథపురం, పుదుకొట్టై, శివగంగ సహా 4 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత పేసర్ల ధాటికి సఫారీలో విలువిల్లాడిపోయారు. కేవలం 116 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. హర్షదీప్కు 5 వికెట్లు దక్కాయి. స్వల్ప లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్ సేన దాటిగా ఆడింది. కేవలం 16 ఓవర్లోనే మ్యాచ్ను ఫినిష్ చేసింది.